హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం ఆల్రెడీ యూజ్ చేసే ల్యాప్టాపే. ఇంతకుముందు ఆల్రెడీ యూజ్ చేశాను నేను. ఇప్పుడు ఒకసారి మీకోసం అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి యాసిస్ బ్రాండింగ్ కంపెనీ. ఇది వచ్చేసి బిల్లు. దీంట్లో క్యూఆర్ యాక్టివ్ అనేసి ఒక కోడ్ వచ్చింది. ఇది పక్క పెట్టేద్దాం. ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. మనకి ఇన్ సెర్చ్ ఆఫ్ ఇంక్రీజిబుల్ అని మనకి బ్రాండింగ్ ఇచ్చేసారు ఇక్కడ ఆల్రెడీ. ఇది యాసిస్ బ్రాండ్. ఓకే, ఇంకేం లేదు. ఒక్క నిమిషం. ఇది పట్టుకునే హ్యాండ్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి వెనకాల దీని యొక్క డీటెయిల్స్ అండ్ మొత్తం అన్నీ ఉన్నాయి. వైట్ లేబుల్ బిల్ మీద ఒక బిల్ ఇచ్చారు. దాని మీద మీరు చూడొచ్చు. బ్రాండ్ వచ్చేసి యాసిస్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇచ్చేసారు. ఇది 8 GB ర్యామ్, 512 GB SSD. దీనిది వచ్చేసి ఇది ఎంఆర్పి వచ్చేసి 57,990 రూపీస్ ఉంది. మనకు వచ్చేసి 36,500 పడింది. చాలా బెస్ట్గా ఉంది. ఇవన్నీ ఇంకేమైనా డౌట్గా ఉంటే చూసుకోవచ్చు. ఇంకేమైనా ఉంటే చూడండి. యాసిస్ కంప్యూటర్ నోట్ మోడల్. ఈ మోడల్ నెంబర్ ఇది వచ్చేసి X515JA. ఇది వచ్చేసి మోడల్ దీనిది. ఇక్కడ ఇంకా దీని మోడల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. ఒకసారి చూడొచ్చు. ఓకే, మనం వచ్చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. అదే పట్టుకొని హుక్ హ్యాండిల్ ఇచ్చారు, మంచిగా ఉంది. ఓకే ఓకే ఓపెన్ చేస్తున్నాం. మనకు వచ్చేసి పైన ఒక మ్యాట్ ఇచ్చారు, సపోర్ట్. అది జస్ట్ ల్యాప్టాప్ కదలకుండా. ఇంకోటి వచ్చేసి మాన్యువల్ బుక్ ఒకటి ఉంది దీంట్లో. మాన్యువల్ యూజర్ ఒకటి. ఓకే, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేపర్ ఉంది. ఇది కూడా సెటప్, ల్యాప్టాప్ ఎలా సెట్, దాని యొక్క బటన్స్ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి దీని మీద. ఓకే, ఇది ఒక వారంటీ టైప్ ఇచ్చారు, కాకపోతే దీనికి వారంటీ క్లెయిమ్ ఎలా చేయాలో తెలియదు. ఓకే, నెక్స్ట్ ల్యాప్టాప్ ఉంది డైరెక్ట్. మనకి ల్యాప్టాప్ వచ్చేసి చూద్దాం. ల్యాప్టాప్ ప్యాకింగ్ నీట్గానే ఉంది, మంచిగా ఉంది. ఇలా వచ్చేసి ఓపెన్ చేయగానే యాసిస్ బ్రాండింగ్ అనేది మనకి కనబడుతుంది. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ ఇది వచ్చేసి. నెక్స్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం వన్స్. ఓకే, ఓపెన్ చేస్తే ఓకే, చాలా బాగుంది ల్యాప్టాప్ అయితే చూడడానికి. అండ్ ఇది వచ్చేసి ఇంటెల్ ఐకోర్ i5 ప్రాసెసర్ వచ్చేసి. దీన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇది స్టూడెంట్స్ ప్లస్ హోమ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ హోమ్ కనేసి ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాన్ ఎడ్జ్ డిస్ప్లే అని ఇచ్చేసారు. లైట్ వెయిట్ అన్నారు. ఇంకోటి సూపర్ బ్యాటరీ అన్నారు. బ్యాకప్ బాగుంది అంటారు. బట్ కాకపోతే బ్యాకప్ 45 వాట్స్ కాబట్టి కొంచెం ఉండొచ్చు. ఇది వచ్చేసి యాసిస్ బ్రాండ్ అనేసి ఉంది, బ్రాండ్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కెమెరా ఆన్ చేసినప్పుడు ఇండికేషన్ లైట్ వస్తుంది ఒకటి. నెక్స్ట్ వాయిస్ మైక్ ఉంది ఇక్కడ. మనకి ల్యాప్టాప్ అయితే ఇలా ఉంది. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా యాక్టివ్గా ఉంది, చాలా స్పీడ్గా ఉంది. నెక్స్ట్ ఒకసారి ఈ సైడ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి సిస్టమ్ లాక్. ఇది మొత్తం ఓపెన్ చేయకుండా అయితే ఇది యూఎస్బి పోర్ట్స్ 2 ఇచ్చేసారు దీనికి. మనకి ఆక్స్ కేబుల్ ఆర్ హెడ్సెట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఈ టైప్ సైడ్. ఓకే, ఈ టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చేసారు. ఈ ఛార్జింగ్ పోర్ట్ మన ప్లస్ ఇక్కడ హీట్ ఎయిర్ పోవడానికి ఇక్కడ హెయిర్కి ఇచ్చేసారు, హీట్ ఎయిర్ పోవడం కోసం. ప్లస్ ఇక్కడ ఇంకొక యూఎస్బి పోర్ట్ టైప్ మోడల్లో ఒకటి ఉంది, సి టైప్. అండ్ ఇది హెచ్డిఎంఐ పోర్ట్ ప్లస్ ఇంకొకటి యూఎస్బి పోర్ట్ ఇచ్చేసారు మనకి. ఓకే, మనం నెక్స్ట్ ల్యాప్టాప్ని ఒకసారి చూపిస్తాను బ్యాక్ సైడ్. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి 2 స్పీకర్స్ ఉన్నాయి దీనికి. 2 స్పీకర్స్ ప్లస్ మళ్ళీ దాని యొక్క బ్రాండ్ యొక్క స్టిక్కర్ ఉంది వెనక బ్యాక్ సైడ్.
ఓకే. ఇలా ఉంటుంది. ఓకే. ఒకసారి ల్యాప్‌టాప్ వచ్చేసి ఆన్ చేసి చూద్దాం మనం. నెక్స్ట్ ఆన్ చేయగానే ఇలా ఉంది. నేను ఆల్రెడీ ఆన్ చేసి చెప్పాను కదా! ఓకే. ఇదొచ్చేసి ఫింగర్ ప్రింట్. చాలా స్పీడ్‌గా ఉంది ఫింగర్ ప్రింట్ అయితే. ఓకే. చాలా బెటర్. కాపోతే దీనికి ఫేస్ అన్‌లాక్ గూడా ఉంది. కాపోతే అది అవైలబుల్‌లో లేదు ప్రెజెంట్ అయితే వచ్చేసి. టచ్ ప్యాడ్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. ఓకే. విండోస్ ఓపెన్ చేద్దాం వన్స్ ఒకసారి. విండోస్ ఓపెన్ చేసి అబౌట్స్‌లోకెళ్ళి చూద్దాం. అబౌట్స్ ఓకే. ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనపడుతుందా ఒకసారి చూడండి. ఇదొచ్చేసి ల్యాప్‌టాప్ డిస్‌ప్లే అండ్ సెట్టింగ్స్ అండ్ అబౌట్స్. ఓకే. అబౌట్స్‌లోకెళ్ళేవరకి ల్యాప్‌టాప్. ఓకే. బ్రాండ్ డివైస్ నేమ్ వచ్చేసి ల్యాప్‌టాప్ అని ఉంది. ఐఫై ఐఫై 512 ఎస్ఎస్‌డి. దీనిదొచ్చేసి ఇది విండోస్ 11 ఎడిషన్. దీనిదొచ్చేసి సింగిల్ లాంగ్వేజ్. ఓకే. మనకి ఇంతవరకే ఉంది ఇందులో. ఓకే. ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే. ప్రొడక్ట్ నెంబర్, ప్రొడక్ట్ కోడ్, డివైస్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, సిస్టమ్ టైప్స్ ఇలాంటివి ఉన్నాయి అన్నీ. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసి బాగుంది ల్యాప్టాప్ అయితే. మనకి 36,000లో ఐ5 ప్రాసెసర్ తోటి అండ్ 512 జీబీ మనకి దీని ఎస్ఎస్డి ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ల్యాప్టాప్ క్లోజ్ చేసి నెక్స్ట్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో హెచ్డిడి కిట్ అనేది ఒకటి ఉంది మనకి. ఇది ఎక్స్టర్నల్ ఇచ్చిండు మనకి కొత్తగా. ఓకే. ఓపెన్ చేద్దాం వన్స్. ఓకే. జస్ట్ ఓన్లీ కిట్ ఉంది. దానికి సపరేట్ మళ్ళీ ఇంకోటి ఉంటుంది, తీసుకోవాలి, కొనాలి. హెచ్డిడి దీన్ని సపరేట్ మళ్ళీ ఫిట్టింగ్ చేయాలి దీన్ని. ఓకే. దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇంకోటి వచ్చేసి ఏముంది, నెక్స్ట్ ఛార్జర్ ఉంది. ఇది 45 వాట్స్ ఛార్జింగ్. ఓకే. నార్మల్ ఛార్జింగ్ అయితే నార్మల్, కాకపోతే బాగానే ఉంది. అండ్ కేబుల్ వచ్చేసి లాంగ్ లేదు, లెంత్ చాలా చిన్నగా ఉంది. ఇదైతే షార్ట్గా ఉంది కొంచెం కేబుల్, మనకి చిన్నగా ఉంది. ఓకే. ఈ సన్న కేబుల్ అయితే చాలా బాగుంది మనకి లెంత్. ఇప్పుడు వచ్చేసి